హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూపించేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి పింక్ కలర్ మందారం అనమాట. ఇక్కడ వరకు ఇది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇదంతా ఒక చెట్టు అనమాట. ఇది అంతా వచ్చేసి ముద్ద మందారము. ఇది రెడ్ ఉంటుంది. ఈ చెట్టు నేను నాటి మా ఖలీద్ బర్త్డేకి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు నాటాను. ఒక 6 months బ్యాక్ అనమాట. 6 months అయితే ఇది ఒక 4 months నుంచి ఇది నాటిన తర్వాత 4 months అయినప్పటి నుంచి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. కొన్ని ఇంత చిన్న చెట్టుకి పూలు రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు వేరే ఉండే, బట్ అవి చనిపోయాయి. ఇవి ఏరు పురుగు అలా పట్టేస్తాయి అనమాట, త్వరగా పోతాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకోలేదు. ఒక్కటి మాత్రం ఉంది. ఇంకొకటి అది ఒంటి రెక్క మందారం, అది కూడా చూపిస్తాను. ఇదైతే వచ్చేసి ఇంకా నాకు మందారం కావాలి అనేసి నేను వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. నేను తెచ్చి నాటినప్పుడు వర్షం కూడా పడుతూ ఉండే. అట్లా పడుతూ ఉన్నసరికి ఇది కొమ్మ తెచ్చేతలికి దీని కొమ్మ వచ్చేసి చూడండి చాలా కొంచెం బలంగా ఉండిందనమాట. ఇవి కొమ్మలు పెద్ద అయినాయి, లోపల నాటింది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండే. అందుకే దీనికి ఇంత త్వరగా వచ్చింది. నేనేమనుకున్నాను అంటే ఇది బ్రతకదు, ఇది ఖచ్చితంగా బతుకుతుంది, సన్న కొమ్మ మంచిగా అవుతుంది అనుకున్నాను. బట్ కానీ ఈ లావుగుండే కొమ్మ కూడా బతికి ఇప్పటికీ ఇది పెద్ద కొమ్మ కాబట్టి బతికి కొన్ని కొమ్మలు వచ్చేసరికి ఈరోజు 3 flowers అనమాట. ఇది చిన్నది ఇంకా ఇచ్చేతాంది. అయ్యో అంటే ఊడిపోయింది. నేనేం గట్టిగా పట్టుకోలేదు, జస్ట్ అలా దాకే అది పోయింది. ఏం చేద్దాం, సరేలేండి. ఇదిగోండి, డైలీ ఒకటన్నా పూస్తూ ఉండే, లేదంటే 2 days once అలా పూస్తుంది అనమాట. చూడండి, ప్రతి కొమ్మలకి రాలిపోతూ ఉన్నాయి, ఉంటున్నాయి. అన్నున్నా కూడా వస్తూనే ఉంది. ఈరోజైతే 3 flowers అనమాట. ఇది సగంలోనే ఉంది. అక్కడ చూపిస్తాను చూడండి. నేను ఈరోజు దీంట్లోనే అయితే కొయ్యలేదు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా. చాలా మల్లెపూలు అయితే 10 మూరలు అనమాట. చూడండి ఎలా కాస్తున్నాయి అంటే పిచ్చలుగా కాస్తున్నాయి. వీటి నలుకునేదానికి నాకు టైం సరిపోలే. చూడండి, మొగ్గలు చూపిస్తాను చూడండి. ఇలా ఇది ఫస్ట్ ఒకసారి అయితే అయిపోయింది రావటం మొగ్గలు. ఇదైతే మా మల్లె చెట్టుకి దిష్టి తగులుతుందని ఇలా ఎగ్ వేసుకొని ఎగ్కి ఇలా చుక్కలు పెట్టేసి ఇలా కట్టికైతే ఇలా పెట్టేశాను. చూడండి మళ్ళీ మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో మా చెట్టుకి. చెట్టు అంతా ఇదేనండి, ఇలా మొగ్గలు ఉంది. నేను మళ్ళీ ఈ మొగ్గలన్నీ వచ్చేసరికి నేనైతే ఉండను, నేనైతే వెళ్ళిపోతాను ఎక్కడికంటే బెంగళూరు. ఇప్పటికి 1 time వచ్చింది. 1 time వచ్చినప్పుడే ఈ చెట్టుకే 10 మూరలు అనమాట. రోజుకి అల్లుకొని పెట్టుకోలేక అల్లాడుతూ ఉన్నా. చూడండి బాగుంది కదా మా చెట్టు. మళ్ళీ చెట్టు, ఇంకో మళ్ళీ చెట్టు కూడా ఉంది, చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక దగ్గర ఉన్న చెట్లన్నీ చూపిస్తాను. చెప్పాను కదా ఒంటి రెక్క మందారమని. ఇదైతే చాలా పెద్ద చెట్టు అండి. ఇక్కడ నాటినమంటారు. ఇక్కడ ఎల్లో కలర్ మందారం, ఇక్కడ రెడ్ మందారం. చిన్నదైతే ఇప్పుడు అక్కడ చూపించాను కదా ఇంత పెద్ద 2 మందారాలు, అదైతే ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి అంత కాస్తుంది. పెద్ద అయితే ఇంత కాస్తుంది. చిన్నవి ఇప్పుడైతే. ఇదైతే ఒంటి రెక్క మందారం అండి. అవి చనిపోయినాయి, ఇది ఒక్కటి మాత్రం చనిపోలేదు అసలు. దీనికి కూడా పురుగు వచ్చింది, అన్నీ వచ్చినాయి. బట్ అది చనిపోయినది కానీ ఇవైతే చనిపోలేదు. ఇప్పుడు చూపిస్తా చూడండి. అప్పుడు అక్కడ ఉండే చెట్టు చూపించాను కదా, ఇది కూడా మళ్ళీ చెట్టు అనమాట. ముందు పక్క అంతా ఉంది. ముందు పక్క ఇదంతా పెద్ద చెట్టు అండి. లాస్ట్లో అయితే నేను అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది ఇదంతా మల్లె చెట్టు. ఇది 2వ మల్లె చెట్టు. ఇది వచ్చేసి రెడ్ రోజా చెట్టు అండి. ఎస్టర్డే అనుకుంటా ఇక్కడ ఒక రెడ్ది ఒకటి ఉండే. ఇక్కడ ఉండే. ఈసారి మాత్రం ఇక్కడ ఒక్క దాంట్లో 2 వచ్చాయండి. మా చెట్టుకి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అయితే 2 వచ్చాయి. ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇది వచ్చేసి లైట్ పింక్. చూడండి చూపిస్తానండి. ఇది వచ్చేసి లైట్ పింక్ అనమాట. ఇంకా రాలేదు, వస్తుంది. ఎందుకు పెద్దవి కాల ఇలానే ఉన్నాయండి.
ఏం చేయాలో ఏమో తెలియట్లే నాకైతే. ఎరువు వేస్తాను, అన్నీ వేస్తాను కానీలలో. ఇదైతే తులసి ఎప్పుడు ఉంటుందండి. ఇది దొండతీగ. దొండతీగ అయితే ఎప్పుడు ఉంటుంది, ఇదంతా దొండతీగ. ఒక్కసారి వచ్చి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. అంటే చచ్చిపోతుంది పూర్తిగా, ఇలా అయిపోతాయి అంతా, మళ్ళీ అవే అవే వస్తాయి. ఇది ఒకటి. ఇది వచ్చేసి డిసెంబరాలు, మీకు తెలిసిందే వస్తానే. డిసెంబర్ పోయినా కూడా డిసెంబరాలు వస్తూనే ఉన్నాయి మాకైతే. ఇది వచ్చేసి ఇది ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఎల్లో కనకాంబరాలు. ఇవి వచ్చేసి మంచి కలర్ ఈ కలర్ లైట్ పింక్, రెడ్ పింక్ కాదు ఇది, ఏదొక కలర్ అండి అసలు కనకాంబరాలు. ఈ కలర్ భలే ఉంటాయి అసలు. ఇవి ఇక్కడైతే ఇవి వచ్చేసి ఇలా చూపిస్తాను కదండి మీకు. అక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ చెట్లే. ఇక్కడ మల్లె చెట్టు ఇప్పుడు చూపించాను కదా, ఆ చెట్టు ఇదే మొదలు. ఇదిగండి చెట్టు కింద ఎంత ఉంది, ఇటు చూడండి ఎంత ఉందో. చాలా పెద్దవి అయ్యాయండి చెట్లు. కట్ చేస్తా అంటే కూడా ఇదే పోయింది. చెట్టు అండి ఇది, సన్నజాజి. మామూలు జాజి, సన్నజాజి కాదు, మామూలు జాజి. ఇదైతే దీనికోసం పందిరేసాను రీసెంట్గా. అంతా తీసేసి పందిరైతే వేసాను. చాలా బాగా వచ్చిందండి. పందిరేసి కట్ చేసేసరికి చూడండి చాలా బాగా వచ్చింది అసలు. చూడండి చాలా బాగా అయితే వచ్చింది చెట్టు అయితే. ఇవంతా కొత్తవి, ఇవంతా కొత్త కొమ్మలు అనమాట. ఈ జాజి పూలు మొక్కలు కూడా వచ్చింది, ఇప్పుడు వస్తాను ఇంకా. ఇవంతా ఇట్లా చూడండి. ఇప్పుడు చూపించిన మళ్ళీ చెట్టు ఇది. సన్నజాజి చెట్టు, అవతల మల్లి చెట్టు, అవతల రోజా చెట్లు కదా. తర్వాత ఇప్పుడు చూపించబోయేదైతే సన్నజాజి. ఈ సన్నజాజి ఈ ఇయరేనండి, ఈ ఇయర్ 26 కాదు 25లో దీన్ని తెచ్చి నాటుకున్నాను. ఇది ఈసారి మాత్రమే పెద్దదయ్యింది. ఇంతకుముందు ఇక్కడ 2 టైమ్స్ వేసాను చెట్టుని. ఇదే ప్లేస్లో అక్కడ వేసాను 2 టైమ్స్, బ్రతకలేదు. ఓకే లీవ్ అనేసి మళ్ళీ ఇంకో దగ్గర వేసాను, అక్కడ బ్రతకలేదు. ఈసారి మాత్రం ఇదిగోండి 3 కొమ్మలు వచ్చిందనమాట. ఈ 3 కొమ్మలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చేసేయండి. ఇక్కడ 2 టైమ్స్, అక్కడ 2 టైమ్స్ వేసి బ్రతక్క మళ్ళీ తెచ్చి ఇక్కడ వేసాను. ఎలాగో పైకి వచ్చేసింది. అందుకనేసి దీనికి పందిరి ఇక్కడి నుంచి అక్కడ మళ్ళీ చెట్టు వరకు పందిరి వేసేస్తున్నాం. మా ఇంట్లో అయితే ఇదిగోండి, ఇవి వచ్చేసి తమలపాకులు. చాలా పెద్దగా ఉండే. మేము ఒక 2 డేస్ ఊరు వెళ్ళినాం. మా అమ్మ అప్పుడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాటర్ పోసేదానికి ఇలా వచ్చేసి బిందెలో పెట్టామండి. బిందెలో పెట్టి ఇలా గంప సేఫ్టీకి ఇది. ఇదిగోండి ఇక్కడ ఇది ఈ పాట్లో వచ్చేసేసి మనీ ప్లాంట్. చెప్పాను కదా, ఒంటరిక్క మందారం చెట్టుకి అల్లుకుపోయింది అంతా. చాలా కిందంతా పోతుంటే నేను అంతా ఎత్తి ఒక చోటుకి వేసేసానండి. దీని తర్వాత ఇది వైట్ చామంతి. చూడండి ఇది చాలా పెద్దగా అయ్యిండే. ఇక్కడ కోడి ఉందండి, ఒక రాక్షసి కోడి. ఆ కోడి వల్ల చెట్లు అయితే ఏం బ్రతకనివ్వట్లేదు. చూడండి ఇది వైట్ చామంతి. చాలా పూలు అయితే కాసాయి కానీ ఇప్పుడైతే లేదు. ఇది వచ్చేసి కాకడాల చెట్టు అండి. చూడండి లాస్ట్ టైం కాకడాలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇంకా కొమ్మలు వేస్తుంది అనమాట. ఇప్పుడు కొమ్మలు వేస్తే ముందుకు ఇంకా మంచిగా ఎక్కువ కాకడాలు అయితే వచ్చేస్తాయి. కాకడాల చెట్టు. మీకు చెప్పాను కదా రాక్షస కోడి ఉంది మా ఇంటి దగ్గర అని. ఆ రాక్షస కోడి చూడండి పూలల్లో ఆకుని ఎలా చేసేసింది అసలు. అది కోడే కాదండి, అదొక దయ్యం అనమాట. నాకంత కోపంగా ఉంది. చూడండి ఇదంతా చాలా దండిగా ఉంది. మల్లెపూలు చాలా వస్తున్నాయి కదా, మంచిగా ఉంటుంది ఆకుంటే అనుకుంటే ఇలా చేసేసింది అది. ఇది వచ్చేసి పుదీనా. చిన్నది ఒకే ఒక కొమ్మ నాటాను, అది పుదీనా. ఇక్కడ వచ్చేసి ఇదండి ఏంటంటే మర్మం అంటారు కదా అది. ఇది వచ్చేసి 50 రూపీస్.
50 రూపీస్ ఈ జస్ట్ ఈ చిన్నది. ఇంకా చిన్నది ఉంటే నా దగ్గరికి వచ్చింది కొంచెమన్నా అయ్యింది. స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, దీని ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, చిన్న చిన్నగా వచ్చింది. ఇది వచ్చేసి ఇలా గడ్డలు ఉంటాయి లోపల. ఇదిగోండి గడ్డలు అయిన తర్వాత రాస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా ఉండే పూలలాకు, ఇది కూడా దయ్యం కూడా అంత చిదిగేసింది మాది. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఇది వచ్చి దొండ చెట్టు. ఇది ఇక్కడ ఎందుకో ఎప్పుడూ సరిగా పెద్దది కాలేదు, కిందనే ఎక్కువ అవుతుంది కానీ పైకి పోతే అవ్వదు, అందుకే వదిలేసినప్పుడు ఇలా మంచిగా పెద్దది అవుతుంది. కానీ నేనే పట్టించుకోక ఇదంతా తీగలు ఎత్తలేదు, అందుకే అలా ఉంది అది. ఇప్పుడైతే మీకు ఇవన్నీ చిట్టి కనకాంబరాలు, ఇవి వచ్చి చిట్టి కనకాంబరాలు చెట్లు అండి. ఇప్పుడు మాకున్న కనకాంబరాలు చూపిస్తాను, చూసేయండి. మాకైతే ఎండాకాలం వస్తే మంచిగా ఉంటాయండి కనకాంబరాలు. ఇవన్నీ మా కనకాంబరాలు చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా చాలా ఉండే, నేను డైలీ మల్లెపూలలోకి కోసుకుంటాను. మల్లెపూలు కాస్తున్నాయి కదా, మల్లెపూలలోకి వాడుతూ ఉంటాను కాబట్టి అక్కడికి ఉంటాయి, లేదంటే చాలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు ఇవి చెట్లు. ఇది పప్పులో ఆకు, కమాలాకు అంటారు కదా అది. ఇది చూడండి, అన్నిటికంటే కాయలు కూడా కాస్తాయి అసలు. పప్పులో ఆకుది ఇవండి మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు. ఇవన్నీ ఫ్రంట్ సైడు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్దాం. ఒక సైడు ఒక చెట్టు ఉంది, అది కూడా చూపిస్తాను. ఆ తర్వాత అన్నీ చూపిస్తాను. సైడ్ ఉన్న ఇది వచ్చేసి ఏంటంటే ఎర్ర జాజులు అండి. ఇది మీద కలుకొని ఇదైతే ఎక్కడి నుంచి చూసారా, అదిగండి ఈ చెట్టు. ఇది వచ్చేసి మా సీతాఫలం. చూడండి, ఇప్పుడు అంతా పూత వచ్చింది, చిన్ని పూత. ఇదంతా పూత. ఇది వచ్చి జామకాయ చెట్టు అండి. చూడండి, ఇప్పుడైతే జామకాయలు లేవు, కాసి అన్నీ అయిపోయాయి. ఉడతలు కోతులకే సరిపోతుంది అనమాట. అక్కడెక్కడో ఉన్నాయి. ఇలా కొంచెం వచ్చింది అనుకో కలర్, అవి తినేస్తాయి. ఇవి ఇంత పచ్చిగా ఉంటాయి, మనం తిందేమో, అవి మాత్రం మంచిగా తినేస్తాయి. ఇది వచ్చేసి మా జామ చెట్టు. ఇప్పుడైతే ఇదంతా జామ చెట్టు. ఇప్పుడు మీకు కరివేపాకు చెట్టు చూపిస్తాను. ఇదిగోండి మా కరివేపాకు చెట్టు. చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడే మాకు వస్తుంది, ఎన్ని కొమ్మలన్నీ ఇంచేసాయి ఎనుములు, అందుకనేసి ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట ఇది తర్వాత ఇదిగోండి గోరింటాకు చెట్టు. ఇదంతా గోరింటాకు, మొన్ననే పీక్కొని చూడండి ఎలా పెట్టుకున్నాను కాళ్ళకి. ఇదంతా పెట్టుకున్నాను, వేడి వల్ల చూడండి ఎంత. ఇది చాలా మంచి, చాలా రెడ్గా అవుతుంది చూడండి. అసలు మనకి కాళ్ళు పగులుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, అందుకే చెట్టు అంతా ఇలా అయిపోయింది. ఇంకా కొంతమంది తలకు పెట్టుకోవాలి, ఇది ఏదైనా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మా చెట్టు మంచిగా పండేస్తుంది అనేసి అక్కడికి చాలా పెద్ద చెట్టు ఉండి అన్నీ కొట్టేసి అక్కడి వరకు తెచ్చాము. దాని తర్వాత వెనకలే ఉందండి లెమన్ పులిసి నిమ్మకాయ చెట్టు అండి. నేను వీడియో తీసే కొద్దీ టైం లేట్ అయిపోయేసరికి మబ్బుగా ఉంది. అది లెమన్ చెట్టు, దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తే మంచిగా ఉంది. ఇదిగోండి మన చెట్టు అయితే ఇది లెమన్ చెట్టు. చాలా ఒక చెట్టు ఏదైనా మనం నాటుకొని మనం మంచిగా వాటిని పెద్ద చేసామంటే అవి ఖచ్చితంగా మనకి పూలని పండ్లని ఇస్తాయి అంటారు కదా, అదేనండి. ఇది నాటుకున్నందుకు మాకైతే ఎప్పుడు ఏ కాలమైనా సరే లెమన్స్ అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు మా ఇంటికి వస్తారు, లెమన్ ఉందా అని. నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది మా ట్రీ వల్ల. ఇదొకటి, లెమన్ ఎప్పుడు ఉంటాయి మంచిగా. నాకైతే ఇలా చెట్లతో మాట్లాడుకోవడం ఇదంతా చాలా ఇష్టం అండి. చెట్ల దగ్గర ఉండడం, చెట్లకి ఎప్పుడు మంచిగా చేసుకుంటా, వాటర్ పెట్టుకుంటా, ఎరువులు ఇవన్నీ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇవన్నీ పెంచేసి బెంగళూరుకి అయితే వెళ్ళిపోయినా నేను. ఇదిగోండి ఎల్లో కలర్ చెప్పాను కదా,
ఎల్లో కలర్ ఇవి కనకాంబరాలు ఇవి వచ్చేసి ఇక్కడ వదిలేసిందేమో, అందుకే అన్నీ తినేసాను. ఇవి వచ్చేసి ప్రొమోగనెట్ దానిమ్మ చెట్టు అనమాట. ఇక్కడికంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా, ఇదైతే ఇక్కడ ఉన్న చెట్టు అయితే మంచిగా పెద్దదయ్యి కాయలు కూడా కాస్తూ ఉండే. ఇవంతా తీసేస్తున్నప్పుడు మొత్తం ఆవులు ఎనుములు వచ్చేసి తినేసి పోయాయి. మళ్ళీ ఇవి వేసాము, పెద్ద అవ్వట్ల అంతే. ఏ ఒకటి వచ్చి తినేస్తున్నాయండి మా చెట్లన్నీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక చెట్టు ఉంది, చూపించేస్తాను పదండి. నాకు ఎంతో ఇష్టమైన డ్రమ్ స్టిక్స్ అండి, అక్కడ ఒక్కటి ఉంది. ఇది నాట్ అనమాట. సరిగా అంటే చెట్టు పెద్దదైతే మంచిగా ఎక్కువ వస్తాయి, కానీ ఎందుకో ఇప్పుడు ఉడతలండి, అలివి కానీ ఉడతలు చూడండి, అక్కడొకటి అక్కడొకటి ఒకటి అక్కడక్కడ ఉన్నాయండి. అక్కడ అది అది ఉంది కదా, అదైతే చిన్న బుడ్డికాయ ముదిరిపోయింది అసలు. ఇది వచ్చేసి మా మునగ చెట్టు. ఇవేనండి మా ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ. కాయలు అయితే మునక్కాయలు, జామకాయలు, లెమన్ ఉంటుంది. కాయగూరలు అయితే కాయగూరలు కాదండి, ఇవి లెమను, జామకాయ, ఇవి మునక్కాయ, ఇది కరివేపాకు, ఇక్కడ గోరింటాకు, అక్కడ వచ్చేసి ప్రమోగనెట్ దానిమ్మ చెట్టు ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవండి మా ఇంటి దగ్గర ఉన్నవి. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు అండి, ఇక్కడ కూడా చిన్నది ఒకటి ఉంది. పెద్దదే ఇది కూడా, ఎనుములు వచ్చేసి ఇంచేసి అంత చిన్నది భూమిలోకి వెళ్ళిపోయింది ఇది కూడా. ఇవి ఫ్రెండ్స్ మొత్తం ఉన్న చెట్లు మా ఇంటి దగ్గర. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇవే మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు మొత్తం అయితే చూపించేసాను. మా చెట్లు అన్నీ అవేనండి, పూల మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకైతే. ఇదైతే ఇంటి ముందున్న షో చెట్టు. ఇక్కడైతే వస్తుంది, ఇంకా మొగ్గు వస్తుంది, దీంట్లో నుంచి మొగ్గు అయితే వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఎక్కువ బెంగళూరులో ఉంటాయి, నేనైతే అక్కడే చూసాను. కానీ మేమైతే నాకు మా అత్త ఇచ్చింది. ఎంత కొమ్మ ఇచ్చింది తెలుసా? ఇది చూడండి ఎంత మొదలైందో, అంత కొమ్మ అంత ఎత్తిచ్చింది, ఇక్కడ నుంచి అంత ఎత్తిచ్చింది. ఇది చూడండి ఇప్పుడు ఎంత మొదలైందో అసలు. అన్నీ అయిపోయి లాస్ట్ మా మల్లె చెట్టుకి 2 పూలు కాసినాయి. ఇప్పుడు వచ్చే మొగ్గలు వస్తే ఇంకా పూల జడే వేయించుకోవాలి. అన్నీ కాస్తాయి మా చెట్టుకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.